గోదావరి నది తీరంలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. రావులపాలెం వద్ద గ్రామ చెత్తను నది ఒడ్డుకు తరలించి అక్కడే కాల్చడం గ్రామస్తులు ఆందోళనకు గురిచేస్తోంది. పుష్కరాలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. చెత్త దహనం వల్ల విషవాయువులు గాలిలో కలుస్తుండగా కాలిన వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలిసే ప్రమాదం ఉంది. పవిత్ర నదిని కలుషితం చేయటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది ఆదాయం ఉన్న పంచాయతీలో ఇలాంటి పరిస్థితులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రావులపాలెం గ్రామం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుందని, మళ్లీ నది వద్ద చెత్తను కాల్చడం వల్ల గ్రామస్తులకు మరింత ఇబ్బంది కలుగుతుందని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. డంపింగ్ యార్డ్ను నది పరిసరాల నుండి తరలించి ఆధునిక పద్ధతులతో చెత్త నిర్వహణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. పుష్కరాల ముందు గోదావరి శుద్ధి చేయటం అత్యవసరం. లేకపోతే ఇది ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. గౌతమి గోదావరి నది తీరంలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. రావులపాలెం వద్ద గ్రామ చెత్తను నది ఒడ్డుకు తరలించి అక్కడే కాల్చడం గ్రామస్తులు ఆందోళనకు గురిచేస్తోంది. పుష్కరాలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. చెత్త దహనం వల్ల విషవాయువులు గాలిలో కలుస్తుండగా కాలిన వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలిసే ప్రమాదం ఉంది. పవిత్ర నదిని కలుషితం చేయటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది ఆదాయం ఉన్న పంచాయతీలో ఇలాంటి పరిస్థితులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రావులపాలెం గ్రామం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుందని, మళ్లీ నది వద్ద చెత్తను కాల్చడం వల్ల గ్రామస్తులకు మరింత ఇబ్బంది కలుగుతుందని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. డంపింగ్ యార్డ్ను నది పరిసరాల నుండి తరలించి ఆధునిక పద్ధతులతో చెత్త నిర్వహణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. పుష్కరాల ముందు గోదావరి శుద్ధి చేయటం అత్యవసరం. లేకపోతే ఇది ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.